నమస్కారం. నా పేరు డాక్టర్ డి. సునీల్ రెడ్డి. ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, హృదయ రోగ నిపుణుని. మై హెల్త్ హాస్పిటల్, కూకట్పల్లి అండ్ తార్నాక. ఈరోజు మనం మాట్లాడే విషయం చాలా ముఖ్యమైనది. ఎందుకంటే పూర్వం 10-15 సంవత్సరాల క్రితం మనం చూస్తే గనక హార్ట్ అటాక్ అనేది 50-60 సంవత్సరాల వయస్కు వాళ్ళలోనే చూసేవాళ్ళం. ప్రస్తుతం మనం 25-30 సంవత్సరాల వాళ్ళలో కూడా హార్ట్ అటాక్ వస్తుంది. అది చాలాసార్లు వాళ్ళ అసిడిటీ అని నిర్లక్ష్యం చేసి ప్రాణాలు కోల్పోతున్నారు. సో ఈరోజు మనం దాని గురించి మాట్లాడదాం. అంటే 40 సంవత్సరాల కంటే తక్కువ ఉన్న వాళ్ళు యుక్త వయసులో హార్ట్ అటాక్ రావడము, దానికి కారణాలు, దాన్ని ఎలా పసిగట్టడము, దానికి ట్రీట్మెంట్ తొందర తీసుకోవడం, అలాంటి విషయాలు మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు మన 40 సంవత్సరాల కింద వయసు ఇండియాలో, భారతదేశంలో ఎక్కువ మందికి ఈ మధ్యన రావడం కారణాలు ఏంటంటే జీవనశైలి. స్ట్రెస్ అనేది చాలా ఎక్కువైపోయింది. తొందరగా డబ్బులు ఎక్కువ సంపాదించాలి, చాలా పెద్ద జాబ్ సంపాదించాలి, చదువుకున్న తర్వాత జాబ్ రావట్లేదని, ఇలాంటి యుక్త వయసులో చాలామందికి స్ట్రెస్లో ఉంటారు. సో వాళ్ళకి సపోర్ట్ సిస్టమ్ కూడా సరిగ్గా ఉండదు. దానివల్ల చాలా స్ట్రెస్కి లోనై వాళ్ళు వేరే బ్లడ్ టెస్ట్, స్కాన్స్ అవి చేసుకోకుండా నిర్లక్ష్యం చేసి హార్ట్ అటాక్ స్టేజ్కి వస్తున్నారు. సో అందరూ ఆ వయసులో ఉన్న వాళ్ళందరూ, 40 సంవత్సరాల కింద ఉన్న వాళ్ళందరూ గమనించిన విషయం ఏంటి అంటే, ఫస్ట్ వాళ్ళు బ్లడ్ టెస్ట్, స్కాన్స్ ఇవన్నీ ఎట్ రెగ్యులర్ ఇంటర్వెల్స్ చేయించుకోవాలి. ఎప్పుడైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు బ్లడ్ ప్రెషర్ అనేది కంపల్సరీగా మెజర్ చేసుకోవాలి. ఎందుకంటే బీపీ అనేది లక్షణాలు ఏమి ఉండవు, దానికి మనం చాలా ఎక్కువ అయ్యేంత వరకు మనకు తెలీదు. బీపీ కంపల్సరీ మెజర్ చేయాలి. ప్రతి ఇయర్, సంవత్సరంకి ఒక్కసారైనా కొలెస్ట్రాల్ టెస్ట్, లైపోప్రోటీన్ ఏ టెస్ట్, షుగర్, ఈసీజీ, హార్ట్ స్కాన్, 2D ఎకో, అవసరమైతే ట్రెడ్మిల్ టెస్ట్ కూడా చేయించుకోవాలి సంవత్సరానికి ఒకసారి. ఇప్పుడు మన ఫ్యామిలీలో ఏమైనా హిస్టరీ ఉంది అంటే 55-60 ఇయర్స్లోనే ఫాదర్, మదర్ కానీ ఎవరికైనా హార్ట్ అటాక్ వచ్చింది, ఫ్యామిలీ హిస్టరీ, చాలా స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఏమైనా ఉందంటే మాత్రం ఇంకా ఫ్రీక్వెంట్గా చెక్ చేయించుకోవాల్సి వస్తుంది. స్ట్రెస్ అనేది సాధ్యమైనంత వరకు తగ్గించేయడానికి ట్రై చేసుకోవాలి. ధూమ్రపానానికి చాలా దూరం ఉండాలి. అండ్ ఆల్కహాల్ చాలా సిమితంగా తగ్గాలి. చాలా ఎక్కువ తాగడము, బింజ్ ఆల్కహాల్ అంటారు, అలాంటిది ప్రివెంట్ చేయాలి. సో రెగ్యులర్ హార్ట్ చెకప్స్, కొలెస్ట్రాల్, బీపీ చెకప్ రెగ్యులర్గా చేసుకుంటే ఇవన్నీ మనం చాలా వరకు ప్రివెంట్ చేయొచ్చు. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే, అలాంటి లక్షణాలు, హార్ట్ అటాక్ లక్షణాలు ఏమైనా మనకి వచ్చాయనుకోండి, మనం వెంటనే, అంటే ఛాతీ నొప్పి, ఆయాసము, కారణం లేకుండా తల తిరగడము, చాలా బలహీనంగా అనిపించడము, ఇట్లాంటివి ఏమైనా వచ్చాయంటే వెంటనే ఈసీజీ చేయించుకోవాలి. ఫస్ట్ టెస్ట్. సపోజ్ ఈసీజీ నార్మల్ ఉందంటే అట్లీస్ట్ మేజర్ హార్ట్ అటాక్ లేదు అని మనం నిర్ధారించవచ్చు. కానీ ఛాతీ నొప్పి అలానే కంటిన్యూ అవుతుంటే కనుక అట్లీస్ట్ ఒక అరగంట తర్వాత ఈసీజీ చేయించుకోవాలి. అవసరమైతే కార్డియాలజిస్ట్ వెంటనే కలవాలి. సో ఈ ప్రికాషన్స్ అన్నీ, జాగ్రత్తలన్నీ తీసుకొని జీవితాన్ని సవ్యంగా ఉండేటట్టుగా చూడండి. థ్యాంక్ యూ. నమస్కారం.